within the okay, thank you. Right. So this is T-dependent antigen humoral immunity. So T-dependent antigen is the antigen which contains less epitopes. This less epitopes containing antigen is engulfed by the antigen presenting cell. It may be macrophage, dendritic cell, or B cell. So the processed antigen is presented in the form of epitopes with the help of its class 2 MHC molecule to the T helper cell and also B cell, not same cell, not neededly same cell, but another antigen presenting cell. ఒకటేమో B cell కి ఇంకొకటేమో T helper cell కి present చేయడం జరుగుతుంది. T helper cell is activated by this interleukin 1, which is released by the antigen presenting cell, particularly the macrophage. Okay, then this T helper cell is activated and B helper cell is also activated. But this is partial activation takes place. The activated T helper cell it rapidly undergoes cell division or it proliferates to produce different kinds of, or many T helper cells are produced. Okay, so anyway, the activated T helper cells are CD4 cell. It releases B cell growth factor, BCGF. B cell growth factor and IL-2 ni T helper cell అనేది రిలీజ్ చేసింది. దేనిపైకి? ఆల్రెడీ పార్షియల్లీ యాక్టివేటెడ్ బి సెల్ పైకి. ఈ పార్షియల్లీ యాక్టివేటెడ్ బి సెల్ ఇప్పుడు ఇంకొంచెం యాక్టివేట్ అయ్యి, సో ఇట్ స్టార్ట్స్ ప్రొలిఫరేషన్. దట్ మీన్స్ ర్యాపిడ్లీ సెల్ డివిజన్ టేక్స్ ప్లేస్. సో దట్ రిజల్ట్స్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ మెనీ బి లింఫోసైట్స్. దిస్ ఇస్ మెనీ బి లింఫోసైట్ అనేది వర్డ్, అది ఫాస్ట్ గా రాశాను. Right. So ఇక్కడ already many T helper cells are produced. Such many T helper cells అవి ఏం చేస్తాయి? ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో IL-2 అగైన్ ఇక్కడ IL-2 కూడా ఉంటుంది. IL-2 and సో బి సెల్ డిఫరెన్షియేషన్ ఫ్యాక్టర్ ఇక్కడ చూడండి, ఇది బి సెల్ గ్రోత్ ఫ్యాక్టర్, ఇది బి సెల్ డిఫరెన్షియేషన్ ఫ్యాక్టర్. సో IL-2 ఇవి రెండు కలిసి ఈ యొక్క ఏమంటారు బి సెల్ అంటే ఇగో దిస్ ఇస్ బి సెల్. సో ఇది ఇక్కడ అనమాట, ఇది యాక్టివేటెడ్ టీ హెల్పర్ సెల్ ఇది. ఓకే, సో ఇది ఏం చేస్తుంది? సైటోకైన్స్. ఈ టాపిక్ మళ్ళీ వస్తుంది మనకి నెక్స్ట్ క్లాస్ లో. సో సైటోకైన్స్ అంటే ఈ IL-2 కానీ IL-1 ఇవన్నీ కైండ్ ఆఫ్ సైటోకైన్స్ అవి. సో సైటోకైన్స్ యొక్క మెయిన్ డ్యూటీ ఏంటంటే దే ఇండ్యూస్ ద సెల్స్ టు డివైడ్ ర్యాపిడ్లీ. అది గుర్తుంచుకోండి. రైట్. సో ఈ టీ హెల్పర్ సెల్ అంటే ఇవి అనమాట, అవి బి సెల్ డిఫరెన్షియేషన్ ఫ్యాక్టర్ అండ్ IL-2 రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుంది? బి సెల్ అనేది ర్యాపిడ్ గా డివైడ్ అవుతుంది అండ్ డిఫరెన్షియేట్ అవుతుంది. ఏ విధంగా ఫామ్ అవుతుంది అంటే మెమరీ బి సెల్స్ అండ్ ప్లాస్మా సెల్స్ గా డిఫరెన్షియేట్ అవుతుంది. సో డిఫరెన్షియేట్ అయ్యి అంటే చాలా సెల్స్ ప్రొడ్యూస్ అవుతుంది ఇక్కడ డ్యూ టు సైటోకైన్ సెల్. ఓకే, సో ప్లాస్మా సెల్ రిలీజెస్ యాంటీబాడీస్. దీస్ యాంటీబాడీస్ విల్ రియాక్ట్ విత్ సో దిస్ ప్యాథోజన్స్ ఎపిటోప్స్. సో అది హ్యూమరల్ ఇమ్యూనిటీ. ఈరోజు చెప్పాల్సింది ఇదంతా పార్ట్ ఆఫ్ స్పీక్గా ఇప్పుడు జాయిన్ అయిందా? ఇదంతా ఇప్పటిదాకా చెప్పిన థియరీ. రైట్. సో ఇంకొకటి మీకు ఒక ఇమేజ్ చూపించాలి ఫస్ట్. రైట్. సో హ్యూమరల్ ఇమ్యూనిటీలో మనకు వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్, సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్ అని ఒకటి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద గ్రాఫ్.
ఈ థిక్ కలర్ బ్రౌన్ కలర్ గ్రాఫ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్. సో ఇక్కడ నుంచి సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేటువంటి ఈ రకంగా దట్ అకర్స్. సి ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్, సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్. సో ఎనీవే ఇప్పుడు చూద్దాం వాట్ ఈస్ ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్, వాట్ ఈస్ సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్. యాంటీబాడీ ప్రొడక్షన్ ప్యాటర్న్. ఇందాక మనం హ్యూమరల్ ఇమ్యూనిటీ చెప్పుకున్నాం. అల్టిమేట్ గా హ్యూమరల్ ఇమ్యూనిటీలో ఏం ఫామ్ అవుతాయి, యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. సో వాటి ప్రొడక్షన్ ప్యాటర్న్ అనేది ఇట్ ఇన్వాల్వ్స్ 4 స్టెప్స్. ఓకే, సో ఆ 4 స్టెప్స్ ఏంటి అంటే నెంబర్ 1 ల్యాగ్ ఫేజ్. ఇది జస్ట్ కాన్సెప్ట్, ఇది మీకు గుర్తుండాలి. ఎగ్జామ్లో అడగొచ్చు అడగకపోవచ్చు, బట్ మనకు తెలియాలి. మనం వి షుడ్ నాట్ లీవ్ ఎ సింగిల్ పాయింట్. ఓకే, సో ల్యాగ్ ఫేజ్, లాగ్ ఫేజ్, ప్లేట్యూ ఫేజ్, ఫేజ్ ఆఫ్ డిక్లైన్ అనే 4 ఫేజెస్ ఉంటాయి ఇందులో యాంటీబాడీ ప్రొడక్షన్. వాట్ ఈస్ ల్యాగ్ ఫేజ్? ల్యాగ్ అంటే మీకు అర్థం కావడానికి ఇట్లా కూడా రాయొచ్చు, ల్యాగ్ ఫేజ్. సో ల్యాగ్ ఫేజ్ is a phase whenever an antigen enters into an animal's body, immediately not antibodies are not produced. It takes time. It takes some days, from 10 to 14 days or 15 days time తీసుకుంటుంది యాంటీబాడీస్ ప్రొడ్యూస్ కావడానికి ఎప్పుడు యాంటీజెన్ ఎంటర్ అయిన తర్వాత. సో దట్ ఫేజ్ ఇస్ కాల్డ్ ల్యాగ్ ఫేజ్ అని పిలుస్తాం. ఓకే, ఇక్కడ గ్రాఫ్ లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న ఈ ఫేజ్ ని మనం ల్యాగ్ ఫేజ్ అంటాం. ఇక్కడ అసలు యాంటీబాడీస్ టైటర్ 0గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఎలాంటి యాంటీబాడీ ప్రొడక్షన్ లేదు కాబట్టి ఇక్కడ టచ్ కాలేదు, రైట్. సో దెన్ లాగ్ ఫేజ్, దెర్ ఈస్ స్టడీ రైజ్ ఇన్ టైటర్ ఆఫ్ యాంటీబాడీ. టైటర్ అంటే నెంబర్ అని అర్థం. ఓకే, సో టైటర్ ఆఫ్ యాంటీబాడీస్, యాంటీబాడీ నెంబర్ స్టడీగా గ్రాడ్యువల్ గా లేస్తుంది అనమాట. ఓకే, సో దిస్ increased or gradual increase in phase is, so that is what we call the log phase. Okay, then plateau phase. Plateau phase means this top edge ya akkada growth anedi stop అయినటువంటి, అంటే యాంటీబాడీ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ స్టాప్ అయినటువంటి. ఓకే, సో ఆ ఫేజ్ ని ప్లేట్యూ ఫేజ్ అని పిలుస్తాం. ఓకే, so there is an equilibrium between antibody synthesis and catabolism. Antibody production ఎంత జరుగుతుందో వాటి యొక్క కెటబాలిజం డిస్ట్రక్షన్ కూడా అంతే జరుగుతుంది. కాబట్టి అక్కడ ఇంకా గ్రాఫ్ అనేది పైకి లేవదు, ఈక్విలిబ్రియం గా ఉంటుంది, స్టడీగా అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటుంది. ఓకే, ఫ్లాట్ గా ఉంటుంది అనమాట, రైట్. సో ఫేజ్ ఆఫ్ డిక్లైన్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫేజ్ ఆఫ్ డిక్లైన్ అని పిలుస్తాం. సో గ్రాడ్యువల్ గా యాంటీబాడీ టైటర్ అనేది తగ్గుతుంది. సో ఇది ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్ లో ఇలా జరుగుతుంది. ఓకే, రైట్. సో ప్రైమరీ రెస్పాన్స్, యాంటీబాడీ రెస్పాన్స్ టు ఇనిషియల్ యాంటీజెనిక్ స్టిమ్యులస్ ఇస్ కాల్డ్ ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్. అంటే ఫస్ట్ టైం యాంటీబాడీ వచ్చినప్పుడు దాని అవర్ ఇమ్యూన్ సిస్టమ్ యొక్క రెస్పాన్స్ ని ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్ అంటాం. ఇట్ కంటైన్స్ లాంగ్ ల్యాగ్ ఫేజ్. ఓకే, ల్యాగ్ ఫేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ లో టైటర్ ఆఫ్ యాంటీబాడీ, తక్కువ మోతాదులో యాంటీబాడీ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. ఓకే, సో స్లో, స్లగ్గిష్ అండ్ షార్ట్ లివ్. ఓకే, సో ఈ ప్రైమరీ రెస్పాన్స్ అనేటువంటిది చాలా స్లోగా ఉంటుంది. ఓకే, నెమ్మదిగా పైకి లేస్తుంది, తొందరగా అయిపోతుంది, ఎక్కువ కాలం ఉండదు. ఓకే, ఇది ఇంపార్టెంట్. దీనికి సంబంధించి ఇది చెప్పడానికే ఇది మీకు రాశాను ఇది. సో ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్ లో ప్రొడ్యూస్ అయ్యే యాంటీబాడీ టైప్ ఏంటి అంటే ఐజిఎం. రేపు టెస్ట్ ఉంటుంది, రేపు ఆ టెస్ట్ లో ఖచ్చితంగా నేను అడుగుతాను. ఓకే, సో ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్ లో ప్రొడ్యూస్ అయ్యే యాంటీబాడీ ఐజిఎం, ప్రిడామినెంట్లీ ఐజిఎం, విచ్ ఈస్ ఎ పెంటామర్, విచ్ ఈస్ ద లార్జెస్ట్ యాంటీబాడీ. ఓకే, సో ఇది ప్రైమరీ రెస్పాన్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అన్నమాట. ఓకే, సో దెన్
సెకండరీ రెస్పాన్స్ డ్యూ టు బూస్టర్ డోస్, అంటే ఒక యాంటీజెన్ ఫస్ట్ టైం ఎంటర్ అయినప్పుడు ఓకే దానికి ఇమ్యూన్ సిస్టమ్ ఏమంటారు అప్రోప్రియేట్ గా రెస్పాండ్ అయ్యి దాన్ని ఎలిమినేట్ చేసిన తర్వాత ఓకే సేమ్ యాంటీజెన్ మనం ఇవ్వడం కావచ్చు, లేదా సేమ్ యాంటీజెన్ న్యాచురల్ గా మన బాడీలోకి ఎంటర్ కావడం కావచ్చు. అయితే దాన్ని సెకండ్ టైం వచ్చేదాన్ని మనం బూస్టర్ డోస్ అని పిలుస్తాం అంతే. ఓకే సో సబ్సిక్వెంట్ అంటే బూస్టర్ డోస్ ఆఫ్ వాట్ యాంటీజెన్. ఓకే సబ్సిక్వెంట్ టు ప్రైమరీ రెస్పాన్స్ ఇస్ కాల్డ్ సెకండరీ రెస్పాన్స్, సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్ అని పిలుస్తాం. ఓకే ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్ తర్వాత వచ్చే నెక్స్ట్ రెస్పాన్స్ ని సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్ అంటాం. సో ఇక్కడ ల్యాగ్ ఫేజ్ అనేది చాలా 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 షార్ట్ గా ఉంటుంది. ఇందాక దానిలో ల్యాగ్ ఫేజ్ చాలా ఎక్కువగా ఉండే, ఇక్కడ చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. ల్యాగ్ ఫేజ్ అనేది ఆల్మోస్ట్ అసలు నెగ్లిజిబుల్ గా ఉంటుంది. వెన్ సెకండ్ యాంటీజెన్ ఎక్స్పోజర్ అయినప్పుడు ల్యాగ్ ఫేజ్ అనేది ఆల్మోస్ట్ నిల్ గా ఉంటుంది, చాలా తక్కువ టైం ఉంటుంది ల్యాగ్ ఫేజ్, అంటే డ్యూ టు మెమరీ సెల్స్. సో దెన్ prompt, powerful and prolonged much higher level of antibodies for longer period. Okay, so secondary immune response ఎలా ఉంటుంది అంటే చాలా ప్రాంప్ట్ గా ఉంటుంది, చాలా ఫాస్టర్ గా క్విక్ గా ఉంటుంది, మోర్ ఎఫిషియెంట్ గా ఉంటుంది. అంటే ఎక్కువ హై అంటే ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్ కన్నా 10 times 5-6 times ఎక్కువ యాంటీబాడీస్ అనుకోండి వెరీ లెస్ టైంలో. చూడండి దాదాపు 7 days పట్టింది, 10 days పట్టింది ఈ యొక్క దాని పీక్ స్టేజ్ చేరడానికి. సో ఇక్కడ దాదాపు ఒక 10 times హైయెస్ట్. ఓకే సో యాంటీ గ్రాఫ్ డేస్ ఎక్కువ ఇచ్చి అంత టైం కూడా పట్టదు. సో ఇక్కడ తీసుకోవాలి ఆల్మోస్ట్ ఒక విత్ ఇన్ 1 week లో పీక్ స్టేజ్ చేరడంలో, ఇంకా థర్డ్ ఫోర్త్ టైంలో ఇంకా ఫాస్ట్ గా అండ్ ఎక్కువ సంఖ్యలో యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే దట్ ఈస్ సెకండ్ రెస్పాన్స్, మన అందరికి తెలుసు. సో ఇది మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్ లో ప్రొడ్యూస్ అయ్యేటువంటి యాంటీబాడీ ఏంటి. ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్ లో ఐజిఎం, సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్ లో ఐజిజి. ఈ పాయింట్, ఈ 2 పాయింట్ల కోసమే ఇది చెప్పాను. ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్ లో ఐజిఎం ప్రొడ్యూస్ అవుతుంది, సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్ లో ఐజిజి ప్రొడ్యూస్ అవుతుంది. అది గుర్తుంచుకోండి. సో దిస్ ఇస్ అబౌట్ హ్యూమరల్ ఇమ్యూనిటీ. సో దీన్ని మీకు ఈరోజు నిన్న మాత్రమే కానీ దాన్ని ఇది ప్రిపేర్ అయ్యండి, హ్యూమరల్ ఇమ్యూనిటీ. రైట్. సో దెన్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. సో దీన్ని తొందరగా అయిపోతుంది, అంత పెద్ద అదేముండదు. సో సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఇట్ ఇన్వాల్వ్స్ మెయిన్లీ T cells. Okay, it involves mainly T cells. That's why this is also known as T cell mediated immunity అని కూడా పిలుస్తారు. సో హ్యూమరల్ ఇమ్యూనిటీ ఏమో యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఆర్ B cell mediated immunity. సో ఇక్కడ ఇది T cell mediated immunity. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడే రాస్తాను. సో వై సెల్ వాట్ ఈస్ ద అంటే దేనిపైన పనిచేస్తుంది సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటే, సో గుర్తుంచుకోండి ఇంట్రా సెల్యులార్ ప్యాథోజన్స్ ఏవైతే ఉన్నాయో, బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ఫంగై కావచ్చు, ఏదైనా సెల్ లోపల అంటే యాంటీబాడీస్ రీచ్ కాలేని ప్లేసెస్ లో ఉన్నటువంటి యాంటీజెన్స్ తో ఫైట్ చేసే సిస్టమ్ ఏది అంటే సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. ఇంట్రాసెల్యులర్ ప్యాథోజన్స్ ఆర్ కిల్డ్. ఓకే సో అదే ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఇంట్రాసెల్యులర్ ప్యాథోజన్స్ అనేటువంటివి ఈ యొక్క సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీతో అవి చంపబడతాయి. రైట్. సో ఇంకొకటి ఏంటంటే ఇది ఒక ఎగ్జాంపుల్ అడిగాడు. ఒకటి టీ సెల్ యాంటీజెన్ స్ట్రక్చర్ అడిగాడు, తర్వాత క్లాస్ 1 MHC మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ మీద ఒక పాయింట్ అడిగాడు, క్లాస్ 2 MHC మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ మీద ఒక పాయింట్ అడిగాడు. సో అవి నెక్స్ట్ క్లాస్ లో వస్తాయి. బట్ ఇక్కడ టీ సెల్ రిసెప్టర్ స్ట్రక్చర్
మనం ఒకసారి చూడండి. టీ సెల్ రిసెప్టార్ అనేది ప్రతి టీ సెల్ మీద ఉండేటువంటి ఒక హాఫ్ యాంటీబాడీ లాంటి స్ట్రక్చర్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, టీ సెల్ రిసెప్టార్ అనేటువంటిది ఇట్ కంటైన్స్ 2 పాలీపెప్టైడ్ చైన్స్. ఓకే, 1 ఆల్ఫా చైన్, 1 బీటా చైన్ అనేది. ఇది ఆల్ఫా, ఇది బీటా. ఇది గుర్తుంచుకోండి. T cell receptor is made up of 2 polypeptide chains. Just like antibodies heavy chain లాగా ఉంటాయి. ఓకే, సో అవి ఇంట్రామాలిక్యులర్ డైసల్ఫైడ్ బాండ్స్ ఉంటాయి వాటిలో, అండ్ ఇంటర్మాలిక్యులర్ డైసల్ఫైడ్ బాండ్స్ ఈ రెండింటిని ఇట్లా హోల్డ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ఫా చైన్, దిస్ ఇస్ బీటా చైన్. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఈచ్ హెవీ చైన్ లో అంటే ఈ యొక్క ఈచ్ పాలిపెప్టిడ్ చైన్ లో ఒక వేరియబుల్ రీజన్ ఆఫ్ బీటా, వేరియబుల్ కాన్స్టెంట్ రీజన్ ఆఫ్ బీటా, అదేవిధంగా వేరియబుల్ రీజన్ ఆఫ్ ఆల్ఫా, కాన్స్టెంట్ రీజన్ ఆఫ్ ఆల్ఫా అని సో రీజన్స్ అనేటువంటి ఉంటాయి. ఇది టీ సెల్ రిసెప్టార్ యొక్క స్ట్రక్చర్. ఓకే, దే రెస్పాండ్ ఓన్లీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్, ఇది గుర్తుంచుకోండి, క్లాస్ 1 ఆర్ క్లాస్ 2 ఎనర్జీ మాలిక్యూల్స్. ఇంతకుముందు కూడా చెప్పాను. ఏవి టీ సెల్ రిసెప్టార్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ఐదర్ క్లాస్ 1 ఆర్ క్లాస్ 2 ఎంఎస్సి మాలిక్యూల్స్ ఉంటేనే ఈ టీ సెల్ రిసెప్టార్స్ అనేటువంటివి రెస్పాండ్ అవుతాయి. ఓకే, సో టీ సెల్ రిసెప్టార్ కెమికల్లీ ప్రోటీన్. ఓకే, ఇందాక మనం చూసినాం కదా. సో ఇది ఒక ప్రోటీన్, ఇది ఒక ప్రోటీన్ లేదా పాలిపెప్టైడ్ చైన్స్. రైట్, ఇట్స్ మాలిక్యులర్ వెయిట్ is approximately 90,000 molecular weight daltons. It made up of 2 polypeptides. 1 alpha contains 1 constant, 1 variable. ఇందాక మీకు చెప్పింది. So contains 1 constant, 1 variable. ఇప్పుడు ఆల్ఫా ఉంది కదా, ఇది ఆల్ఫా, ఇది కాన్స్టెంట్ ఏరియా, ఇది వేరియబుల్ ఏరియా. ఓకే, సేమ్ వే ఇది బీటా. బీటాలో కూడా ఒక కాన్స్టెంట్ రీజన్, ఒక వేరియబుల్ రీజన్ ఉంటుంది అనేది ఒక మ్యాటర్. ఓకే, ఇట్ ఈస్ అటాచ్. ఇది కూడా గుర్తుంచుకోవడం. అన్ని టీ సెల్స్ పైన CD3, మొన్న లాస్ట్ టెస్ట్ లో ఈ క్వశ్చన్ అడిగాను మీకు. అన్ని టీ సెల్స్ పైన టీ సెల్ రిసెప్టార్ తో పాటు ఇంకొక మాలిక్యూల్ ఉంటుంది. అది ఏంటి అని అంటే CD3. CD2 కూడా ఉంటుంది, కానీ ఇది ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. CD3 ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ ఏవైతే ఈ యొక్క హెవీ చైన్స్ ఆఫ్ ది మెంబ్రేన్ బౌండ్ టీ సెల్ రిసెప్టార్ యొక్క బేస్ అనేది ఈ మెంబ్రేన్ కి ఒక యాంకర్ లాగా అటాచ్ చేసేటువంటి ప్రోటీన్ మాలిక్యూల్ ఏంటి అంటే CD3+. అది గుర్తుంచుకోండి. ఇట్ ఈస్ అటాచ్డ్ టు టీ సెల్ బై ఏంటిది ఇట్ ఈస్ అంటే సో టీ సెల్ రిసెప్టార్. ఓకే, దేనికి మెంబ్రేన్, దేని ద్వారా అటాచ్ చేయబడుతుంది CD3+ అనేటువంటి ఒక మాలిక్యూల్ ద్వారా అటాచ్ చేయబడుతుంది. రైట్, దెన్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఈజ్ టీ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. ఓకే, సో ఇందులో మోస్ట్లీ టీ హెల్పర్ సెల్ యొక్క యాక్షన్ ఎక్కువగా ఉంటుంది. రైట్, దీస్ ఆర్ రెగ్యులేటరీ టైప్ సెల్స్. సో నియంత్రణ కణాలు అంటాం. సో ఎట్లా ఐదర్ ఎన్హాన్స్ ఆర్ ఇన్హిబిట్ ఆర్ సప్రెస్, అది ఏదైనా కావాలి. ఏదైనా ఒక సెల్ ఇంకొక దాని యొక్క యాక్షన్ ని ఎన్హాన్స్ చేసిన లేదా సప్రెస్ చేసిన దాన్ని రెగ్యులేటరీ సెల్ అంటాం. టీ హెల్పర్ సెల్ ఏమో పాజిటివ్ రెగ్యులేటరీ సెల్. ఓకే, సప్రెసర్ టీ సెల్ ఏమో నెగటివ్ రెగ్యులేటర్ సెల్ గా మనం గుర్తుంచుకోవాలి. రైట్, సో దీస్ ఆర్ రెగ్యులేటరీ టైప్స్. ఏంటి టీ హెల్పర్ సెల్స్ అంటే దీస్ సెల్స్ ఐడెంటిఫై ది యాంటీజెన్ ప్రెజెంటెడ్ బై యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్. యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్ ప్రెజెంట్ చేయబడినటువంటి యాంటీజెన్స్ ని ఇవి టీ హెల్పర్ సెల్స్ అనేటువంటి ఐడెంటిఫై అవుతాయి. సో అది యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్ అన్నా మాక్రోఫేజెస్ అన్నా ఒకటే. మళ్ళీ ఇదేందో అదేందో అనుకోవద్దు. యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్
సో ఓన్లీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ క్లాస్ 2 MHC మాలిక్యూల్స్. గుర్తుంచుకోండి ఇది. టీ హెల్పర్ సెల్స్ అనేటువంటివి ఐడెంటిఫై ది యాంటీజెన్ ప్రెసెంటెడ్ బై యాంటీజెన్ ప్రెసెంటింగ్ సెల్. ఎట్లా ప్రెసెంట్ చేస్తుంది అంటే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ క్లాస్ 2 MHC మాలిక్యూల్. క్లాస్ 2 MHC మాలిక్యూల్ దేనిపైన ఉంటుంది అంటే యాంటీజెన్ ప్రెసెంటింగ్ సెల్స్ పైన ఉంటుంది. గుర్తుంచుకోండి క్లాస్ 2 MHC మాలిక్యూల్. ఆ క్లాస్ 2 MHC మాలిక్యూల్ ఏం చేస్తుంది అంటే యాంటీజెన్ యొక్క ఎపిటోప్ ని తన పైన తన నెత్తి మీద ఉంచుకొని దేనికి ప్రెజెంట్ చేస్తుంది? టీ హెల్పర్ సెల్ కి ప్రెజెంట్ చేస్తుంది. అది గుర్తుంచుకోండి. టీ హెల్పర్ సెల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ CD4 అండ్ టీ సెల్ రిసెప్టర్ బైండ్స్ టు యాంటీజెన్ అండ్ క్లాస్ 2 MHC మాలిక్యూల్స్ ఆఫ్ యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్. అంటే ఇప్పుడు ఇది యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్, ఇది టీ హెల్పర్ సెల్. ఓకే, ఇది టీ సెల్ రిసెప్టార్. ఇగో ఇది క్లాస్ 2 MHC మాలిక్యూల్. ఇక్కడ కూడా వేసాను. క్లాస్ 2 MHC మాలిక్యూల్స్ దేనిపైన ఉంటాయి అంటే యాంటీజెన్ ప్రెజెంటింగ్ APC పైన ఉంటాయి. ఓకే, సో అంతేకాకుండా ఇక్కడ ఈ క్లాస్ 2 MHC మాలిక్యూల్ పక్కన ఈ యొక్క యాంటీజెన్ యొక్క ఎపిటోప్ కూడా కలిసి టీ సెల్ రిసెప్టార్ కి ప్రెజెంట్ చేయడం అనేది జరుగుతుంది. రైట్. సో టీ సెల్ రిసెప్టార్ పక్కనే ఇంకా ఏముంటుంది? టీ హెల్పర్ సెల్ పైన CD4+ అనేటువంటి ఒక మాలిక్యూల్ కూడా ఉంటుంది. అందుకే TH సెల్స్ ని మనం CD4 సెల్స్ అని కూడా పిలుస్తాం. ఇక్కడ రఫ్ గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దిస్ ఈస్ ఓవరాల్ 80% ఆఫ్ ది సెల్ మీడియేటెడ్ ఇమ్యూన్ రెస్పాన్స్. ఈ సెల్ మీడియేటెడ్ ఇమ్యూన్ రెస్పాన్స్ లో అల్టిమేట్ గా మనకు మూడు యాక్షన్స్ జరుగుతాయి. ఒకటి ఏంటి అంటే ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది. సైట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది. ఇన్ఫ్లమేషన్ అంటే నేను మొన్న చెప్పాను, వాపు రావడం, స్వెల్లింగ్ రావడం. ఏం జరుగుతుంది అక్కడ అంటే మాక్రోఫేజెస్, న్యూట్రోఫిల్స్ వచ్చి ప్యాథోజన్స్ తినేస్తాయి. దాన్నే మనం ఇన్ఫ్లమేషన్ అంటాం. ఓకే, చాలా పెద్ద ఎత్తున సైట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ దగ్గరికి న్యూట్రోఫిల్స్ అండ్ మాక్రోఫేజెస్ అనేటువంటి వచ్చి వాటిని తినేయడమే ఇన్ఫ్లమేషన్. దిస్ ఇస్ ఒక యాక్షన్ బై సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. ఇంకొక యాక్షన్ ఏంటంటే సైటోటాక్స్ టీ సెల్స్ అనేటువంటివి యాక్టివేట్ అవుతాయి ఎందులో? సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో. అవి దేన్ని చంపుతాయి? సైటోటాక్సిక్ టీ సెల్స్ అనేటువంటి వైరల్లీ ఇన్ఫెక్టెడ్ సెల్స్ ని చంపుతాయి. దాన్ని ఇక్కడ నేను ఏమని రాశానంటే టార్గెట్ సెల్ అని రాశాను. టార్గెట్, ఓకే, టార్గెట్ సెల్ అని రాశాను. ఏంటి ఆ టార్గెట్ సెల్? ఏంటి టార్గెట్ సెల్? ఈజ్ వైరల్లీ ఇన్ఫెక్టెడ్ సెల్ హూ ఈస్ కిల్లింగ్ సైటోటాక్సిక్ టీ సెల్స్ అనేటువంటి చంపేస్తున్నాయి. ఓకే, ఇది ఇంకొక స్టెప్. ఇక మూడో స్టెప్ ఏంటి ఇందులో అంటే సో ఇది టీ హెల్పర్ సెల్ 2, ఇది బి సెల్. ఈ బి సెల్ అనేది టీ హెల్పర్ సెల్ 2 యాక్టివేట్ అయితే ఏమైంది? బి మెమరీ సెల్స్ అండ్ ప్లాస్మా సెల్స్ అనేటువంటి ప్రొడ్యూస్ అవ్వాలి. చూడండి, బి మెమరీ సెల్స్ అండ్ ప్లాస్మా సెల్స్. ఇవి ప్లాస్మా సెల్స్. ప్లాస్మా సెల్స్ ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాయి? యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సో ఎన్ని యాక్షన్స్ జరుగుతున్నాయి ఈ యొక్క మన సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటే? ఒకటి ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది. టీసీ సెల్ అనేటువంటిది వైరల్ ఇన్ఫెక్టెడ్ సెల్ ని చంపేస్తుంది. ఇంకొకటి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతుంది. సో 3 యాక్షన్స్ జరుగుతాయి. కాబట్టి సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అనేది మోర్ కాంప్రహెన్సివ్, మోర్ ఎఫెక్టివ్ ఇమ్యూన్ రెస్పాన్స్ దెన్ ది హ్యూమరల్ ఇమ్యూన్ రెస్పాన్స్. ఒకసారి చూడండి దీన్ని. సో దిస్ ఈస్ అన్ యాంటీజెన్ ప్రెసెంటింగ్ సెల్, దిస్ ఈస్ అన్ యాంటీజెన్. యాంటీజెన్ ఇది ఎంగల్ఫ్ చేస్తుంది, చేసి ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ చేసి దీనిపైన ఏమున్నాయి? కోటెడ్ గా ఏమున్నాయి? క్లాస్ 2 MHC మాలిక్యూల్స్ ఉన్నాయి. ఆ క్లాస్ 2 MHC మాలిక్యూల్ సమక్షంలో ఇది ఇక్కడ క్లాస్ 2 MHC మాలిక్యూల్ అండ్ దిస్ ఈస్
antigenic determinant or epitope, okay, of this antigen, and this is class 2 MSC molecule. సో ఈ క్లాస్ 2 MSC మాలిక్యూల్లో ఇక్కడ CD4 కూడా ఉంటుంది. ఇదేంటిది టీ హెల్పర్ సెల్, ఇక్కడ టీ హెల్పర్ సెల్. ఓకే, ఈ యొక్క యాంటీజెన్ ప్రెసెంటింగ్ సెల్ ఏం చేస్తుంది, యాంటీజెన్ ను తినేసి దాన్ని ప్రాసెస్ చేసి దాని యొక్క ఎపిటోప్ ని టీ హెల్పర్ సెల్ కి ప్రెజెంట్ చేస్తుంది, సమర్పిస్తుంది. సమర్పించేటప్పుడు IL-1 రిలీజ్ చేస్తుంది. అప్పుడు ఏమైంది, టీ హెల్పర్ సెల్ యాక్టివేట్ అవుతుంది. సో యాక్టివేట్ అయిన తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ స్టేజ్ లో ఈ యొక్క టీ హెల్పర్ సెల్ అనేది IL-2 అనేటువంటి ఒక సబ్స్టెన్స్ రిలీజ్ చేస్తుంది. అది కూడా ఒక రకమైన సైటోకైన్. అది ఏం చేస్తుంది, తన పైనే కాకుండా ఇతర టీ హెల్పర్ సెల్స్ పైన కూడా అది యాక్షన్ చూపెడుతుంది. ఏంటిది, IL-2 అనేది. అప్పుడు చూపించినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇది ఒకటి కొన్ని యాక్టివేటెడ్ టీ హెల్పర్ సెల్స్ అనేటువంటివి కొన్ని మెమరీ టీ సెల్స్ గాను, ఓకే, తర్వాత TH1 TH2 సెల్స్ గాను డివైడ్ అవ్వడం జరుగుతుంది. ఈ మెమరీ టీ సెల్స్ అనేటువంటివి ఏం చేస్తాయి, అవి దే విల్ బి స్టోర్డ్ ఫర్ ఫ్యూచర్ యాక్షన్. నెక్స్ట్ యాంటీజెన్ వస్తే డైరెక్ట్ అటాక్ చేయడం. నెక్స్ట్ TH1 సెల్స్ ఏం చేస్తాయి అంటే, TH1 సెల్స్ ఏం చేస్తాయి అంటే, టీ హెల్పర్ సెల్స్ 1 అవి ఈ యొక్క మరొక యాంటీజెన్ ప్రెసెంటింగ్ సెల్ ప్రెసెంట్ చేయబడినటువంటి సేమ్ యాంటీజెన్, ఈ యాంటీజెన్, ఓకే, అలాంటి యాంటీజెన్ ఉన్నటువంటి యాంటీజెన్ ప్రెసెంట్ సెల్కి వెళ్ళి అతుక్కుంటుంది. దే ఐడెంటిఫై దెమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దేర్ CD4 మార్కర్ అండ్ టీ సెల్ రిసెప్టర్. దేనిపైన ఉంటాయి, టీ సెల్ పైన ఉంటాయి, టీ హెల్పర్ సెల్ పైన. ఓకే, సో దీనిపైన ఏమేమి ఉన్నాయి అంటే, ప్రాసెస్ చేయబడిన యాంటీజెన్ యొక్క ఎపిటోప్ ఉంటుంది అండ్ క్లాస్ 2 MSC మాలిక్యూల్ 2, క్లాస్ 2 MSC మాలిక్యూల్ అనేది ఉంటుంది. క్లాస్ 2 MSC మాలిక్యూల్ ప్లస్ యాంటీజెన్ కలిపి టీ సెల్ రిసెప్టర్ కి బైండ్ కాగానే, ఓకే, ఈ యొక్క టీ హెల్పర్ సెల్ యాక్టివేట్ అయ్యి ఏం చేస్తుంది అంటే సైటోకైన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సైటోకైన్స్ ని ప్రొడ్యూస్ చేయడం వల్ల సో సైటోకైన్స్ రకరకాల సైటోకైన్స్, ఇంటర్లీకిన్-1, ఇంటర్లీకిన్-2 అట్లా. సో ఈ సైటోకైన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ది యాక్టివేటెడ్ టీ హెల్పర్ సెల్ 1. సో ఇది ఏం చేస్తుంది అంటే, ఇట్ అట్రాక్ట్స్, ఈ సైటోకైన్స్ అనేటువంటి దే అట్రాక్ట్ మోర్ యాంటీజెన్ ప్రెసెంటింగ్ సెల్ అన్నది, మోర్ ఫాగోసైట్స్, న్యూట్రోఫిల్స్ కావచ్చు, తర్వాత మాక్రోఫేజ్ కావచ్చు, వాటన్నిటిని అట్రాక్ట్ చేస్తుంది. అట్రాక్ట్ చేయడం వల్ల సైట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ దగ్గర ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది. ఇది ఫస్ట్ స్టెప్. ఓకే, ఇది టీ హెల్పర్ సెల్ సెకండ్ టైం యాక్టివేట్ అవుతుంది. సో నెక్స్ట్ టీ హెల్పర్ సెల్ 2 అనేది కూడా ఫామ్ అవుతుంది. ఇక్కడ ఈ IL-2 వల్ల ఇది యాక్టివేట్ అయిన తర్వాత ఒకటి మెమరీ సెల్స్ ఏర్పడతాయి, టీ హెల్పర్ సెల్ 1, మూడోది టీ హెల్పర్ సెల్ 2. ఈ టీ హెల్పర్ సెల్ 2 అనేది సేమ్ యాంటీజెన్ చే ఎన్కౌంటర్ చేయబడ్డ లేదా ఐడెంటిఫై చేయబడ్డ బి సెల్ విచ్ కంటైన్స్ ద యాంటీజెనిక్ డిటర్మినెంట్ ఆఫ్ దిస్ యాంటీజెన్. సో ఆ యాంటీజెన్ యొక్క యాంటీజెనిక్ డిటర్మినెంట్ కలిగిన ఈ బి సెల్ ఇది ఐడెంటిఫై చేస్తుంది. దీని సహాయంతో సేమ్ టీ సెల్ రిసెప్టార్ అండ్ CD4 మాలిక్యూల్. ఈ బి సెల్ పైన ఏముంటుంది, క్లాస్ 2 MSC మాలిక్యూల్ ఉంటుంది అండ్ యాంటీజెనిక్ డిటర్మినెంట్ ఇది కూడా ప్రాసెస్ చేయబడుతుంది. ఓకే, ప్రాసెస్ చేయగలుగుతుంది దేన్ని, యాంటీజెన్ ని. సో ఇక్కడ సమర్పిస్తుంది. అప్పుడు ఇది మళ్ళీ IL-2 రిలీజ్ చేస్తుంది. ఓకే, రిలీజ్ చేసినప్పుడు ఇది ప్రొలిఫరేట్ అయ్యి ర్యాపిడ్ గా డివైడ్ అయ్యి బి మెమరీ సెల్స్, ఓకే, బి ప్లాస్మా సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ప్లాస్మా సెల్స్ యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. యాంటీబాడీ వెళ్ళి ఆ యొక్క ప్యాథోజన్ పైన యాక్షన్ జరుగుతాయి. ఓకే, అది సెకండ్. ఇక ఇంకొక యాక్షన్ ఏంటి అంటే, ఇక్కడ చూడండి, యాంటీజెన్ ప్రెసెంటింగ్ సెల్ అనేటువంటి ఈ యాంటీజెన్ ని ప్రెసెంట్ చేయగానే టీ హెల్పర్ సెల్ అనేది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిన తర్వాత ఎలా యాక్టివేట్ అవుతుంది, IL-1 సహాయంతో. IL-1 ఏం ప్రొడ్యూస్ చేస్తుంది,
antigen presenting cell producing. So activated T helper cell ఏం చేస్తుంది, IL2 రిలీజ్ చేస్తుంది. IL2 రిలీజ్ వల్ల సో 4 చర్యలు జరుగుతాయి. ఒకటి మెమరీ టీ సెల్స్ ఫామ్ అవుతాయి, అవి స్టోర్ చేయబడతాయి. టీ హెల్పర్ సెల్ 1, 2 ఫామ్ అవుతాయి. సో 1 ఏమో ఇన్ఫ్లమేషన్ ను ఎన్హాన్స్ ఇండ్యూస్ చేస్తుంది. టీ హెల్పర్ సెల్ 2 ఏం చేస్తుంది, యాంటీబాడీ ప్రొడక్షన్ ని ఎంకరేజ్ చేస్తుంది. ఇట్లా బి సెల్ ని యాక్టివేట్ చేయగలుగుతాం. ఇక ఇంకొక స్టెప్ ఏంటి, లాస్ట్ స్టెప్ ఆఫ్ సెల్ ఇమ్యూనిటీ అంటే, సో ఇలాంటి ఇన్ఫెక్షన్ కనుక ఒకవేళ వైరస్ ఇన్ఫెక్షన్ అయితే, వైరల్ ఇన్ఫెక్షన్ అయితే, సో ఇక్కడ ఈ ప్రొలిఫరేషన్ జరిగే టైంలో ఏమవుతుందంటే కొన్ని సెల్స్ దే ఆర్ మాడిఫైడ్ ఇంటూ సైట్ టీ హెల్పర్ సెల్సే దే ఆర్ మాడిఫైడ్ ఇంటూ సైటోటాక్సిక్ టీ సెల్స్ గా కన్వర్ట్ చేయబడి, ఓకే, సైటోటాక్సిక్ టీ సెల్స్ గా కన్వర్ట్ చేయబడి అవి టార్గెట్ సెల్ అంటే ఏంటి, టార్గెట్ సెల్ ఏంటి అంటే వైరల్లీ ఇన్ఫెక్టెడ్ సెల్. టార్గెట్ సెల్ ఏంటి అంటే ఇది టార్గెట్ సెల్ అని రాసి, అంటే ఇది వైరల్లీ ఇన్ఫెక్టెడ్ సెల్ ని సైటోటాక్సిక్ టీ సెల్స్ అండ్ చంపుతాయి. ఇన్ఫ్లమేషన్ ద్వారా ఫాగోసైట్స్ అనేటువంటివి వచ్చినటువంటి ఆ యొక్క ప్యాథోజన్ ను తినేస్తాయి, చంపేస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి ప్లాస్మా సెల్స్ ద్వారా. యాంటీబాడీస్ కూడా యాంటీజెన్స్ పైన ప్యాథోజన్ రిలీజ్ చేసే టాక్సిన్స్ ని అది న్యూట్రలైజ్ చేయడం కానీ, ఆ యొక్క ప్యాథోజన్ ని న్యూట్రలైజ్ చేయడం కానీ జరుగుతుంది. అంటే 3 యాక్షన్స్ జరుగుతాయి. ఒకటి సైటోటాక్సిక్ టీ సెల్ యొక్క యాక్షన్ జరుగుతుంది, తర్వాత ఇన్ఫ్లమేషన్ బై టీ హెల్పర్ సెల్స్ విచ్ ఇండ్యూసెస్ ది మాక్రోఫేజెస్. ఓకే, సో దానివల్ల ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది సైట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ దగ్గర. ఓకే, దానివల్ల కొంత ఫీవరిష్ కండిషన్ కూడా అవుతుంది. ఓకే, తర్వాత ఇంకొక స్టెప్ ఏంటి అంటే B cells are activated by TH2, and activated B cells they are converted into B memory cells and plasma cells that ultimately produce the antibodies. Memory cells and next action కోసం స్టోర్ చేయబడతాయి. So that is about the cell mediated immunity. సో ఇది చాలా సింప్లిఫై చేసి చెప్పడం జరిగింది, ఇది సరిపోతుంది. ఓకే, సో ఇందులో సో ఇప్పటిదాకా చెప్పిందంతా దిస్ రిజల్ట్స్ ఇన్ నెంబర్ 1 ఇన్ఫ్లమేషన్. ఇందాక నేను చెప్పిన దానిలో సంబంధించిన పాయింట్స్. ఇన్ఫ్లమేషన్, రైట్, at the site of infection, అదొక స్టెప్. TH2 cells also bind with B cells having antigen on their surface. So ఏం జరుగుతుంది, B cells are activated and proliferated to generate antibodies. సో యాంటీబాడీస్ ప్రొడక్షన్ అనేది 1 more స్టెప్ ఇందులో సెల్ ఇమ్యూనిటీలో. దాన్ని థాట్ రాయాలి యాక్చువల్గా. చూడండి, టీ మెమరీ సెల్స్ అనేటువంటి ఫామ్ అయితే దే విల్ బి స్టోర్డ్ ఫర్ ఫ్యూచర్ యూసేజెస్. TH1, TH2 అని చెప్పాము. నెక్స్ట్ రైట్. సో ఇక థర్డ్ స్టెప్ ఏంటి అంటే TH cells ఆఫ్టర్ బైండింగ్ టు యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్, TH cells క్యాప్టైన్ అవ్వాలి. So TH cell release IL2 by another. IL2 shows autocrine effect on same cells and other T helper cells. Okay, so ఇదంతా ఇప్పటిదాకా మీకు చెప్పింది IL2 అనేది జనరేట్ కావడం. ఓకే, ఆ జనరేట్ అయిన తర్వాత ర్యాపిడ్ సెల్ డివిజన్ కొన్ని టీ హెల్పర్ సెల్స్ అనేటువంటి సైటో TC సెల్స్ గా డిఫరెన్షియేట్ అవుతాయి, మాడిఫై అవుతాయి అనేది ఇక్కడ పాయింట్ అన్నమాట. సో డ్యూ టు దిస్ T helper cell is proliferated and differentiated into TC cells. Cytotoxic T cells గా కన్వర్ట్ అవుతాయి, మాడిఫై అవుతాయి. సో దీస్ సెల్స్ స్పెషల్లీ యాక్ట్ అపాన్ వైరల్లీ ఇన్ఫెక్టెడ్ సెల్స్. ఇది మనకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను, 1 సార్లు చెప్తున్నాను. Cytotoxic T cells అనేటువంటి they are also known as regulatory T cells. They are also known as CD8 cells. Okay, they are also known as killer T cells. Okay, virally infected cells ni identify చేసి the infected cell will process the viral antigen and express on its surface with the help of class 1 MHC molecule. ఇది కూడా చాలా సార్లు వచ్చింది.
స్టిల్ మళ్ళీ గుర్తు చేయాలి, కన్ఫ్యూజ్ అవుతారు, మర్చిపోతారు కాబట్టి. ఏదైతే కణంలోకి సెల్లోకి ఒక యాంటీజెన్ ఎంటర్ అయిందో ఆ యాంటీజెన్ ఆ సెల్ ఏం చేస్తుందంటే, అది లోపల డ్యామేజ్ అవుతున్నప్పటికీ ఆ సెల్ అది ఏం చేస్తుంది, ఆ యొక్క ప్యాథోజన్ ని డైజెస్ట్ చేసి దాని యొక్క ఎపిటోప్ ని క్లాస్ 1 MHC మాలిక్యూల్ సహాయంతో తన యొక్క సెల్ మెంబ్రేన్ పైన ఎక్స్పోజ్ చేస్తుంది. ఎవరు? వైరల్లీ ఇన్ఫెక్టెడ్ సెల్. దేన్ని? యాంటీజెన్ యొక్క ఎపిటోప్. దేని సమక్షంలో, దేని హెల్ప్ తో? క్లాస్ 1 MHC మాలిక్యూల్. బాడీలో ఉన్న ప్రతి న్యూక్లియేటెడ్ సెల్ ఈజ్ ఏమంటారు, దట్ కంటైన్స్ క్లాస్ 1 MHC మాలిక్యూల్. దిస్ యాంటీజెన్ ఈజ్ ఐడెంటిఫైడ్ బై TC సెల్ డ్యూ టు క్లాస్ 1 MHC మాలిక్యూల్. ఓకే, సో ఈ యాంటీజెన్ ఇది ఎక్స్పోజ్ ప్రెజెంట్ చేస్తుందిగా, దట్ ఈస్ ఐడెంటిఫైడ్ బై TC cells. ఓకే, cytotoxic T cells. ఓకే, సో క్లాస్ 1 MHC మాలిక్యూల్ పైన అది ప్రెజెంట్ చేయబడడం వల్ల ఆ యొక్క వైరల్లీ ఇన్ఫెక్టెడ్ సెల్ ని cytotoxic T cell అనేది ఐడెంటిఫై చేస్తుంది. Then it binds to infected cell with the help of CD8 and T cell receptor. Okay, CD8 molecules and T cell receptor కలిగినటువంటి ఈ యొక్క cytotoxic T cells. Okay, రాస్తాను of TC cells. ఓకే, సో ఏమవుతుంది, వైరల్లీ ఇన్ఫెక్టెడ్ సెల్ అనేది సైటోటాక్సిక్ టీ సెల్ కి బైండ్ అవుతుంది. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ టీ సెల్ రిసెప్టర్ అండ్ CD8 ప్లస్ రిసెప్టర్ సహాయంతో బైండ్ అవుతుంది. దెన్ ఇది లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్. దెన్ TC రిలీజ్ ఎండోజైమ్స్, గ్రాంజైమ్స్ అని ఇచ్చాడు. ఓకే, అపాన్ ది టార్గెట్ సెల్ అండ్ కిల్ దెమ్. ఇది టీ హెల్పర్ సెల్, సారీ, సైటోటాక్సిక్ టీ సెల్స్ అనేటువంటివి. సో థర్డ్ స్టెప్ లో లాస్ట్ మోడ్ ఆఫ్ ప్రొటెక్షన్. ఓకే, సో ఇన్ విచ్ ది సైటోటాక్సిక్ టీ సెల్స్ అనేటువంటి దే ఆర్ ఇన్వాల్వ్డ్. ఓకే, ద కిల్ వైరల్లీ ఇన్ఫెక్టెడ్ సెల్ మాత్రమే కిల్ చేస్తాయి. సో ఇది డయాగ్రామ్. సో antigen presenting cell, antigen. Okay, so this antigen is processed by this antigen presenting cell. Okay, in the presence of class 2 MHC molecule, the epitope of the antigen is exposed to T helper cell. This is mature T cell. దీనికి ఈ యొక్క ఇవ్వండి, ఇది T cell receptor, తగ్గించేలాగా T cell receptor. ఓకే, సో here the due to the attachment between the binding of these T cell receptor and this presented are the part of antigen that is presented to this T helper cell. సో ఆ రకంగా రెండు బైండర్ ఏమవుతుందంటే సెల్ డివిజన్ జరుగుతుంది, సెల్ డిఫరెన్షియేషన్ జరుగుతుంది. జరిగి ఏమవుతుంది, ఈ టీ హెల్పర్ సెల్ కాస్త TC సెల్, ఇక్కడ సెల్. So this is actually TC cell. TC సెల్ అంటే ఏంటి, సైటోటాక్సిక్ టీ సెల్. సో ఈ సైటోటాక్సిక్ టీ సెల్ అనేటువంటిది సో ఇట్ బైండ్స్ విత్ వైరల్లీ ఇన్ఫెక్టెడ్ సెల్. ఇది వైరల్లీ ఇన్ఫెక్టెడ్ సెల్ అమ్మా. సో దానిపైన ఏముంది, క్లాస్ 1 అని రాశాము. క్లాస్ 1 MHC మాలిక్యూల్ పైన ఈ వైరల్లీ ఇన్ఫెక్టెడ్ సెల్ వైరస్ పార్టికల్ ను ఇట్లా అది ఎక్స్పోజ్ చేస్తుంది. సో ఈ వైరల్ పార్టికల్ ని విత్ ద హెల్ప్ ఆఫ్ క్లాస్ 1 MHC మాలిక్యూల్ ప్రెసెంట్ ఆన్ ది ఇన్ఫెక్టెడ్ సెల్, టార్గెట్ సెల్. టార్గెట్ సెల్ పైన ఏముంటుంది, క్లాస్ 1 MHC మాలిక్యూల్ ఉంటుంది, వైరల్ పార్టికల్ ఉంటుంది. సో ఈ క్లాస్ 1 MHC మాలిక్యూల్ యొక్క ప్రెసెన్స్ లో దిస్ TC సెల్ ఓకే రిలీజెస్ మెనీ గ్రాంజైమ్స్, ఎండోజైమ్స్. ఓకే, such enzymes are released by the TC cell and it will be subsequently died.
So that is about the cell mediated immunity. So these are regular type of. నెక్స్ట్ టిఎస్ సెల్స్ ఉన్నాయి. ఒక్క నిమిషం ఒకసారి తీసుకెళ్తా. ఇక్కడ చూడండి, కొన్ని యాక్టివేటెడ్ టీ హెల్పర్ సెల్స్ టీసీ సెల్స్ గా కన్వర్ట్ అయ్యి టార్గెట్ సెల్ చంపేస్తాయి, వైరల్లీ ఇన్ఫెక్టెడ్ సెల్స్ ఫస్ట్. అదేవిధంగా కొన్ని మెమరీ సెల్స్ అనేటువంటివి ఏర్పడి అవి స్టోర్ అవుతాయి. దీనికి ఫ్యూచర్ లో ఏర్పడుతుంది, ఇదంతా ప్రాసెస్ డైరెక్ట్ యాక్షన్ చేసేటట్టుగా. నెక్స్ట్ ఇది అయిపోయింది. టీ హెల్పర్ సెల్ 1 అనేటువంటి కొన్ని ముందు యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్ తో బైండ్ అయ్యి, ఓకే, సో క్లాస్ 2 మాలిక్యూల్ ప్రెజెన్స్ లో టీ సెల్ రిసెప్టర్ అండ్ CD4 మాలిక్యూల్ రెండు కలిసి ఈ యొక్క యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్ కి బైండ్ అవుతారు. దట్ ఈస్ కాల్డ్ యాంటీజెన్ ప్రెజెంటేషన్. ఓకే, సో ఎనీవే అప్పుడు ఏమవుతుంది, ఇన్ఫ్లమేషన్ అంటే ఒకటేమో టీసీ సెల్స్ అనేటువంటి టార్గెట్ సెల్ ని చంపేస్తుంది, రెండవది ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది, మూడోది యాంటీబాడీ ప్రొడక్షన్, దట్ ఈస్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. ఓకే, సో ఇది దీంతో మనకు దాదాపు ఒక్క నిమిషం ఇది ఒక పారాగ్రాఫ్ వినండి. సప్రెసర్ టీ సెల్స్ కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇది లాస్ట్ టైం క్వశ్చన్స్ అడిగాను నేను మీకు ఎందులో అంటే టెస్ట్ లో. దీస్ ఆర్ రెగ్యులర్ టైప్ ఆఫ్ టీ సెల్స్. దే ఆల్సో కంటైన్ జస్ట్ లైక్ టీసీ సెల్స్ లాగా ఇవి కూడా CD8 ప్లస్ మాలిక్యూల్స్ లో వాటి సర్ఫేస్ పైన కలిగి ఉంటుంది. TCR అనేది ఉంటుంది, CD3 కూడా ఉంటుంది. కానీ స్పెషల్లీ CD8 మాత్రం ఈ సెల్స్ పైన మరియు టీసీ సెల్స్ పైన ఉంటాయి. దే సప్రెస్ ది యాక్షన్ ఆఫ్ బి సెల్స్. ఫస్ట్ బి సెల్స్ యొక్క యాక్షన్ ని ఇవి సప్రెస్ చేస్తాయి, టిఎస్ సెల్స్ అని, అండ్ స్టాప్ ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబాడీస్. ఓకే, యాంటీబాడీస్ అనేటువంటి వాటి ప్రొడక్షన్ ఎవాప్తాయి, సప్రెసర్ టీ సెల్స్ అనేది ఆపుతాయి. దే ఆల్సో సప్రెస్ ది యాక్షన్ ఆఫ్ టీ హెల్పర్ సెల్స్ అండ్ యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్. సో నేను మొన్నే చెప్పాను, సప్రెసర్ టీ సెల్స్ అనేటువంటి అవి ఏం చేస్తాయంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ను రెగ్యులేషన్ లో ఉంచుతాయి, ఓవర్గా రియాక్ట్ కాకుండా ఉంచుతాయి. ఓకే, సో ఒకవేళ కనుక టీ సప్రెసర్ సెల్స్ లేకుండా టీ హెల్పర్ సెల్స్ ఎక్కువ ఉంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వస్తాయి, అది గుర్తుంచుకోండి. సో ఇది సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. సో దీంతో ఈరోజు క్లాస్ అయిపోయింది. రేపు మీకు క్లాస్ ఉండదు, మళ్ళీ ఎల్లుండి ఉంటుంది. కానీ ఎప్పుడైతే క్లాస్ ఉండదో అప్పుడు నేను ఖచ్చితంగా టెస్ట్ పెట్టడం జరుగుతుంది. టెస్ట్ ఏముంటుందంటే యాంటీజెన్, యాంటీబాడీ, తర్వాత హ్యూమరల్ ఇమ్యూనిటీ, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. ఓకే, యాంటీజెన్, యాంటీబాడీ, హ్యూమరల్ ఇమ్యూనిటీ అండ్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. సో ఎవరైనా కొత్తగా జాయిన్ అయి ఉంటే, సో దిస్ ఈజ్ మై నెంబర్, ఒకసారి నాకు మెసేజ్ చేస్తే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. రైట్, సో ఏదైనా డౌట్ ఉన్నా ఏమున్నా మెసేజ్ చేయండి జరుగుతుంది, కాల్ అవసరం లేదు. రైట్, రేపు అందరూ టెస్ట్ అటెండ్ కండి. మళ్ళీ మీ క్లాస్ ఎప్పుడు ఉంటుంది, ఎల్లుండి మండే రోజు ఉంటుంది. ఓకే, సో ఐఎమ్ స్టాపింగ్ ది రికార్డింగ్. మొత్తం మూడు. సో ఆమెకు వెళ్ళిపోతాం. ఆమె అబ్బాయి, ఏది ఒక అబ్బాయి. ఎవరన్నా రైట్. సో రేపు టెస్ట్ ఉంటుంది, అందరు ప్రిపేర్ కండి. ఐఎమ్ స్టాపింగ్ ది రికార్డింగ్.